ఫస్ట్ అడగాల్సినటువంటి ప్రశ్న, మీరు సంతోషంగా ఉన్నారా ఈ ప్రభుత్వం గురించి? నేరమే అధికారమే నేరస్తులు చేస్తుంటే నోరుండి ఊరక కూర్చున్న ప్రతివాడు నేరస్తుడే. ఒక అడుగు ముందుకు పడుతుంది, 2 అడుగులు వెనక్కి పడుతుంది. నువ్వు అప్పు చేసి నువ్వేంద్ర ఆయన పండగ చేసేది? ఎవడేం చేస్తాడు? నువ్వు చేయాలనా? ఇదంతా వన్ సైడ్ లవ్ లెక్కనే ఉన్నది. ఆయన చెప్పిందే మనం చూడాలా, వినాలా. మనం చెప్పింది వాళ్ళకి చెవులకు ఎక్కదు, వాళ్ళకి కనపడదు. నిరుద్యోగుల సమస్యలు ఇంత కొట్లాటలు అవుతుంటే ఒక్క పేపర్, ఒక్క శాటిలైట్ కూడా రాయలేదు. పాలకులకు భజన చేయడానిక, సంకనాకడానిక సిగ్గు లేదు. ఈ చదువులు ఏం చదువుకున్నారు? బీసీజేలు, ఎంసీజేలు, లేకపోతే ఇంకా పెద్ద పెద్ద చదువులు చదివినాం, పిహెచ్డీ చేసినాం అనేవి మీడియా సంస్థలు పెట్టుకొని ఫస్ట్ అసలు మీరు నేరస్తులు. మీరు మీ మీడియానే నేరస్తులు. ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు కదా, రోడ్లు ఎక్కట్లే, ఎవరు రావట్లే, ఓన్లీ మీరే మాట్లాడుతున్నారు, రాజకీయం చేస్తా ఉన్నారు అంటున్నారు కదా. సీఎం కార్యాలయం దగ్గర, ప్రగతి భవన్ దగ్గర పోయి వాళ్ళు ఏమైనా ధర్నా చేయాలన్నా, రాష్ట్ర చేయాలన్నా, రోజు అదే పని. మీకు కేసీఆర్ బాగున్నాడా ముఖ్యమంత్రిగా, రేవంత్ రెడ్డి గారు బాగున్నారా? పాలనలో పోయిన తర్వాత వానికి జాతి లేదు, కులం లేదు. వాడిని ఒకటే ఒక జాతి, వాడిని ఒకటే ఒక కులం. దోపిడీ చేసే కులమే, దోపిడీ చేసే జాతే. దొంగకి వెలుతురు ప్రమాదం అంట. దొంగ ఎప్పుడు అమావాస్య కోరుకుంటాడు, పౌర్ణం కోరుకోడు. సో ఇక్కడేమో తెలంగాణకేమో దరిద్రం పట్టుకుంది, ఆంధ్రాకేమో అదృష్టం పట్టుకుంది అంటారు. మీ దృష్టికి ఏమైనా వచ్చినాయి ఇట్లాంటి? ఏ పాలకుడైనా వాడు పులే, వాడు ప్రజలని వేటాడుతూనే ఉంటాడు. ఈసారి కేసీఆర్ అవమానంగా ఫీల్ అవుతున్నాడు, అందుకే అసెంబ్లీకి రాడు అనేది ఒక పెద్ద వార్త రాసింది. కేసీఆర్కి భౌతికంగా చావు ఉండొచ్చు, కానీ తెలంగాణ ఉద్యమ నేపథ్యాన్ని అనేది చావులేదు. 2001 నుంచి 2004 దాకా ఒక్కటే ఎమ్మెల్యే తెలంగాణ ఉద్యమాన్ని నడిపించలేదా? ముందుకు తీసుకుపోలేదా? తెలంగాణ వాదాన్ని, నినాదాన్ని బతికించుకోలేదా? ఓ అరవీర భయంకర్లు అనుకున్నాను. ఆంధ్ర ఆధిపత్య దోపిడీ దానికి భయపడలే. ఈ రేవంత్ రెడ్డి ఎంత, ఎమ్మెల్యేలు ఎంత, మంత్రులు ఎంత.